హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇది టామరైట్ అండి. వాటర్లో నానబెట్టానండి. ఇక ఇవి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, చెన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కొద్దిగా కందిపప్పు, అల్లం పేస్టు, ఈ కర్రీ లీవ్స్ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం మిరియాల రసం తయారు చేద్దామండి. చూస్తారు కదా, తప్పకుండా తిలకించండి మా వీడియోని. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కందిపప్పు, ఓ 2 ఎండుమిర్చి అన్నీ కచ్చా పచ్చాగా ఈ విధంగా మనం రోట్లో దంచేసామండి. ఇక ఉప్పు మన టేస్ట్ని తగ్గట్టు వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, కొన్ని కర్రీ లీవ్స్ అండి. ఇక మన టామరైట్ని వాటర్తో ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసామండి. పసుపు అండి, ఉప్పు అండి, మనం తయారు చేసుకున్న ఈ మసాలా దినుసులండి అన్నీ యాడ్ చేసేసామండి. ఇక వాటర్ మన టేస్ట్ని అనుసరించి వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. మన మిరియాల రసం రెడీ అయిపోయిందండి. ఇలా ఈ విధంగా ఫిల్టర్ చేసి అంతా పక్కన పెట్టేసామండి. ఇక అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, పోపు మసాలా, కొన్ని మెంతి సీడ్స్ అండి, కొన్ని కర్రీ లీవ్స్ అండి, కొన్ని పెద్దమికాయ తీసేసండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేద్దామండి. ఇక ఇందులో మనం ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిరియాల రసంలో కొన్ని కొరియండర్ లీవ్స్ అండి, అంటే కొత్తిమీర రెబ్బలండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ఇక పోపు మసాలాలో మనం ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న మిరియాల రసాన్ని యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా, మన మిరియాల రసం రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.